హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టఫీ అడ్డా. ఈరోజు నేను మీకు చికెన్ పెప్పర్ ఫ్రై చూపిస్తానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ అండి. నేను చికెన్ ఫస్ట్ ఒకే చికెన్ తెచ్చి కడిగి పెట్టుకున్నానండి. తర్వాత దీనికి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేద్దామండి. ఆ తర్వాత సాల్ట్ అండి, ఒక చిన్న స్పూన్ కదండి, ఒక 2 స్పూన్స్ వేస్తుందా. తర్వాత గరం మసాలా అండి, ఇది చిన్న స్పూన్ అండి కొద్దిగా. తర్వాత ధనియాల పొడి అండి, ఇది ఒక చిన్నది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత చికెన్ మసాలా అండి, ఇది ఒక 1.5 స్పూన్. తర్వాత కారం అండి, కొంచెం స్పైసీగానే ఉండాలండి. నేను దీంతో చిన్న స్పూన్ కదండి, ఒక 3 స్పూన్స్ వేసిన. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది చిన్న స్పూన్ అండి, ఒక 3 స్పూన్స్ వేద్దాం దీంతో. టమాటా అండి, ఇప్పుడు అవసరం లేదండి, ఇది మళ్ళీ వేద్దాము. తర్వాత దీనికి కావాల్సినది మళ్ళీ పచ్చిమిర్చి, కరివేపాకు, పెప్పర్ అండి, ఇది లాస్ట్లో. ఇప్పుడు ఇది బాగా కలపాలండి, వాటర్ లేకుండా బాగా కలపాలండి. ఫస్ట్ సిమ్లో పెడితే ఇదే వాటర్ వస్తుందండి. తర్వాత మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టాలి. ఫస్ట్ దీంట్లో నీసు నీళ్ళన్నీ ఇనికిపోవాలండి. నీసు నీళ్ళు ఇనికేదానికి ఫస్ట్ మనం సిమ్లో పెడదామండి. కొద్దిసేపు వాటర్ అంతా పైకి వస్తాయి, ఆ వాటర్ అంతా ఇనకబెట్టాలండి మొత్తం. ఈ వాటర్ అన్ని ఇనికిన తర్వాత మనము మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు టమాటా వేసుకోవాలా. ఇట్లా మిక్స్ అయితే చాలండి. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ మీద పెట్టేద్దాం. సండే స్పెషల్ అండి, ఈరోజు చికెన్ ఫ్రై పప్పు చేస్తానండి, చాలా బాగుంటుంది. చూద్దాం రండి. మనం వాటర్ ఏం వేయలేదండి, వాటర్ అదే కొంచెం ఇలా పైకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయినాయండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. నీళ్ళు అస్సలు వేయలే కదా, నీళ్ళు అసలు ఇప్పుడు వేయాలి ఉడికి, అది మీ శ్వాసన పోతుంది అనమాట. నీళ్ళు వేయకుండా చేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం కొద్దిగా వేసాలండి ఆయిల్. తర్వాత ముందుగా 2 టమాటాలు కోసి పెట్టుకున్నాం కదండి, ఈ టమాటాలు వేసేసి కొంచెం కలిపి ఇప్పుడు మనము దీంట్లో వాటర్ యాడ్ చేయాలండి. చికెన్ కదండి, ఆయిల్ తక్కువనే పట్టుద్ది. ఇంత కలర్ఫుల్ ఉంది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దామండి, అంతే. ఈ వాటర్ అంతా ఇనికిపోవాలండి, మొత్తం వాటర్ ఇనికిపోవాలి. అప్పటికి చికెన్ కరెక్ట్గా ఉడుకుద్ది. మనము కొద్దిగా కలిపేసుకొని చాలండి, ఇలా కలిపేసేసి మూత పెడదామండి. ఒక 15-20 నిమిషాలకు మొత్తం కుక్ అయిపోతుంది. వాటర్ అస్సలు ఉండకూడదండి. వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఎలా ఫ్రై చేయాలో మీకు చూపిస్తానండి. ఇది వాటర్ పోయిన వరకు ఉందామండి, ఒక 10 to 15 మినిట్స్. రండి చూద్దాం. ఒక 10 మినిట్స్ అయింది కదండి మనం పెట్టి, చూద్దాం. ఇలా వాటర్ అంతా వచ్చేసినాయి కదండి. ఇప్పుడు మూత తెరిచి ఒక 10 నిమిషాలు ఉడికిద్దామండి. మూత పెట్టి ఉడికిచ్చినాం కదా, ఈ వాటర్ అంతా అట్లనే మూత పెడితే ఇనకవండి. మూత తెరిచి పెడితే ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత తీసి పెడదామండి. మూత పెట్టి అట్లా ఉడికిస్తే పీసు మెత్తగా అయిపోతుందండి. ఇట్లా మూత లేకుండా ఉడికించినామనుకోండి, హాఫ్ బాయిల్డ్ అయ్యి ఫ్రైకి కానీ రోస్ట్ కానీ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అదే విషయం. ఈ చికెన్
చికెన్ ఫ్రై వచ్చేసండి మా హస్బెండ్ చాలా స్పెషలిస్ట్ అండి దీంట్లో. ఆయన దగ్గర నుంచే నేను నేర్చుకున్నది చేసేది. తను మాత్రం చాలా బాగా చేస్తారండి పెప్పర్ ఫ్రై. మా బంధువులు అందరూ కిషోర్ అన్న ఫ్రై అంటే సూపర్. లివర్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇవన్నీ మా హస్బెండ్ టాప్ అండి. ఓకే ఓకే, ఇప్పుడు ఒప్పుకుంటున్నా. ఇంక ఇది ఒక 10 minutes వాటర్ అంతా ఇంతేంత వరకు పెడదామండి. తర్వాత ఫ్రై చేసి మీకు చూపిస్తా. ఇలా అయితే చాలండి. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇంకా చాలు. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇది కడాయి ఉంది కదండి, కడాయి పెట్టేసుకుందాం. ఇట్లా ఆయిల్ ఉందండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం పచ్చి ఆయిల్ అట్లా ఉండి లేనట్టు ఒక 2 tablespoons ఆయిల్ వేసిన తర్వాత ఈ చికెన్ అంతా దీంట్లోకి వేసుకుందామండి నీట్గా. ఇలా వేసేసుకుందాం. కలర్ఫుల్ ఉంది కదండి, చూస్తే ఇట్లనే తినేయాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో. ఇట్లా చికెన్ అంతా వేసేసుకుందాం. మొత్తం ఇలా వేసేసుకున్నామండి. అయిపోయింది. గ్రేవీ కూడా వేసేసుకున్నాం. ఇదే చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లో అన్నం కలుపుకొని తినొచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇలా చేసేసి ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు అండి మనం దీంట్లోకి పొడుగ్గా కట్ పెట్టి చేసుకున్న పచ్చిమిర్చి నిలువుగా మాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. కరేపాకు సరి చేస్తాలేప్ప, ఏం కాదు. కరేపాకు అట్లనే నిమ్మకాయ కూడా పిండేద్దామండి. ఒక నిమ్మకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటూ. వచ్చేసి దీన్ని బాగా ఫ్రై చేద్దామండి. ఇలా బాగా ఫ్రై కావాలి. ఇది ఒక 10 minutes బాగా ఫ్రై చేయాలండి. ఈ కరివేపాకు అంతా ఫ్రై అయిపోతుందండి. అప్పుడే మనకు తెలిసిపోతుంది పచ్చిమిరపకాయ కరివేపాకు ఫ్రై అయిపోతుంది. దీంట్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 7 minutes బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఎక్కువ అంతా కలపకుండా అండి, కింద నుంచి పైకి కలుపుదాం. కొంచెం అడగంటకుండా ఇలా కింద నుంచి అడగంటకుండా ఊరికి అట్లా ఫ్రై చేసుకుందాం. ఇట్లా పీసులతో పాటు కలిపినామనుకోండి, పీసులు అయిపోతాయి అన్నమాట. ముక్కలు విడిపోతాయి. విడిపోకుండా అండి. కొంచెం స్పైసీగానే ఉండాలండి. మనకు ఫ్రై కదండి, చాలా బాగుంటుంది. కారం ఉండాలా, పచ్చిమిరపకాయలు ఉండాలా. ఇట్లా పెప్పర్ కూడా కొంచెం ఎక్కువనే పట్టుద్దండి. రాయలసీమ కదండి మంది. రాయలసీమ అంటేనే కొంచెం కారం బాగా తినడము. రాయలసీమ అంటే ఏందనుకున్నావు మాది? మళ్ళీ మీ హుబ్లీలో కారము ఉప్పు తక్కువ, మా రాయలసీమలో కారము పౌరుషం ఎక్కువ. ఏందనుకున్నావు? మాకు కూడా అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఒక 5 minutes ఇలా చేసుకుంటే అప్పుడే తెలుస్తుంది. చూడండి ఇట్లా అడగట్టుతూ ఉంటుంది. ఇట్లా అనుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూడండి కొంచెం కరివేపాకు కలర్ చేంజ్ అయింది కదండి. ఇంకొక 2 minutes అండి.
అండి ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇది అప్పుడే మనకి ఇట్లా కొద్దిగా అడగట్టుతూ ఉంటుంది, అప్పుడు ఫ్రై అయినట్టు లెక్క అండి. ఇప్పుడు మనం దీంట్లోకి పెప్పర్ వేద్దామండి. పెప్పర్ కొంచెం ఎక్కువ పట్టుద్దండి. చూడండి, ఇది పెప్పర్ ఫ్రై కదా, చిన్న స్పూన్ తోటి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసినానండి, చిన్న స్పూన్ ఇది. ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేయాలి. ఇదే అండి మెయిన్. ఇప్పుడు అసలైన ఫ్లేవర్ వస్తుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది దీనికి. వేసి బాగా కలపాలండి. ఇట్లా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలండి, అరగంటకుండా కింద నుంచి కలుపుకుంటా ఇట్లా ఫ్రై చేయాలి. పెప్పర్ వేసిన తర్వాత 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు తిప్పాల్సిండి. మళ్ళీ ఎక్కువసేపు తిప్పినామనుకుంటే చేదు వస్తుంది ఎక్కువ, కాబట్టి పెప్పర్ వేసుకున్న వెంటనే 1 or 2 మినిట్స్ అంతే. ఇంకా రోస్ట్ కలర్ చేంజ్ అవుతుందండి ఇది అప్పుడే. చూడండి ఇలా కలర్ఫుల్గా అయిపోతుంది. ఇలా ఫ్రై అయితే చాలండి. 2 మినిట్స్ అలా మనము ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. ఇది అన్ని దానిలోకి బాగుంటుంది. అన్నం లేక బాగుంటుంది, ఫ్రై లేక బాగుంటుంది, పప్పు చేసుకున్నాక బాగుంటుంది, స్నాక్స్ లాగా కూడా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైం లెక్క తినొచ్చు. చాలండి ఇంకా ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు నేను మీకు దీన్ని టేస్ట్ చేసి చూపిస్తానండి. లిమ్కాతో తీసుకోవాలండి మనము. లిమ్కా కానీ కూల్ డ్రింక్ కానీ ఏదన్నా థమ్స్అప్, స్ప్రైట్, జీరా తీసుకుంటే దాని టేస్టే వేరండి, సూపర్ ఉంటుందండి. మీకు టేస్ట్ చేసి చూపిస్తా. చికెన్ ఫ్రై కేక. పెప్పర్ ఫ్రై బాగుంటుంది, సూపర్. అద్భుతం అండి, రియల్గా. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి చికెన్. లెగ్ పీస్ తిని చూపించాలండి. మా హస్బెండ్కి నీళ్ళు ఉడుతుండేరా. ఇంకా నెక్స్ట్ నేను స్టార్ట్ చేస్తా. సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి నాకు. నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.